మీరు ఎంత ఖరీదైన ఫేస్ వాష్ వాడినా, ఎంత క్రీమ్ రాసినా స్కిన్ గ్లో అవ్వటం లేదా? అయితే సమస్య మీ ప్రొడక్ట్స్లో కాకపోవచ్చు, మీ స్కిన్ కేర్ రొటీన్లో ఉండుండొచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఉదయం నుంచి రాత్రి వరకు సరియైన స్కిన్ కేర్ ఎలా చేయాలో, ఏ స్టెప్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలో, ఇంకా చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. అయితే వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక చిన్న టిప్ మీ స్కిన్ పూర్తిగా మార్చేయొచ్చు. 99% పీపుల్ చాలా ప్రొడక్ట్స్ వాడాలి అనుకుంటారు, కానీ మీరు ఏం ఫుడ్ తింటున్నారో అది స్కిన్ మీద ప్రభావం ఉంటుంది. కాఫీ ఎక్కువ తాగడం, డీప్ ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఓవర్ ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ మీ స్కిన్ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. ఐడియల్ స్కిన్ కేర్ రొటీన్. ఈ రొటీన్ మీ స్కిన్ని గ్లో చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మార్నింగ్ లేవగానే ఎక్కువ వాటర్ తాగటం. నైట్ స్లీప్లో బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. మార్నింగ్ వాటర్ తాగడం వల్ల బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది. అలాగే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ యాక్టివ్గా ఉంటాయి. స్కిన్లో మాయిశ్చర్ని పెంచుతుంది. మార్నింగ్ ఫేస్ వాష్ చేయాలి. మీరు నచ్చిన ప్రోడక్ట్, మీ స్కిన్కి సూటబుల్ ప్రోడక్ట్ని మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ టోనర్ అని చెప్తారు. ఈ టోనర్ స్కిన్కు హైడ్రేషన్ ఇస్తుంది. అయితే ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వాడచ్చు, లేదంటే లేదు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. నెక్స్ట్ మాయిశ్చర్ అనేది తప్పకుండా వాడాలి. మీ స్కిన్ కండిషన్ బట్టి మాయిశ్చర్ అనేది జెల్ వాటర్తో కలిపిందైనా వాడచ్చు, లేదా క్రీమీదైనా వాడచ్చు. థర్డ్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం నెగ్లెక్ట్ చేసే స్టెప్ ఇది. సన్ స్క్రీన్ డైలీ వాడాలి. సీజన్తో సంబంధం లేకుండా ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా వాడాల్సింది ఇది. నేను ఒక ట్రిప్కి వెళ్ళాను, సన్ స్క్రీన్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను. ఆ ట్రిప్ నుంచి వచ్చేటప్పటికి అందరూ నన్ను ఏంటి ఇలా అయిపోయావు అని అడిగారు. తర్వాత ట్రిప్కి ఎప్పుడు వెళ్ళినా సన్ స్క్రీన్ మర్చిపోకుండా పట్టుకెళ్తున్నాను. సన్ స్క్రీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది కేర్ ఆఫ్ స్కిన్. స్కిన్ అనేది మనకి నైట్ టైం రిపేర్ అవుతూ ఉంటుంది. నైట్ టైం ఎర్లీ టు బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా నైట్ క్రీమ్ కానీ లేదా ఏదైనా సీరం కానీ మీ స్కిన్కి సూటబుల్ది వాడి నిద్రపోతే చాలా మంచిది. మీ ఫేస్ మీద ఏవైనా పింపుల్స్ ఉన్నా లేదా వేరే ఏదైనా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా దాని సూటబుల్ క్రీమ్స్ అనేవి లేదా సీరమ్స్ అనేవి వాడచ్చు. ఈ నైట్ టైం స్కిన్ బాగా రిపేర్ అయ్యి మార్నింగ్కి గ్లోగా తయారవుతుంది. వీక్లీ రొటీన్లో భాగంగా ఫేస్కి స్క్రబ్బర్ని కానీ, ఫేస్ మాస్క్ కానీ లేదా డిటాక్స్ మాస్క్ కానీ వాడచ్చు. మీ అందమైన చర్మం కోసం కేవలం క్రీమ్స్ వాడితే సరిపోదు. రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ముఖాన్ని ఎక్కువసార్లు చేతులతో తాకకూడదు. చాలామంది కామన్గా చేసే బిగ్ మిస్టేక్ ఏంటి అంటే ముఖాన్ని అస్తమాను చేతులతో తాకటం. ఇలా ముఖాన్ని అస్తమాటు చేతులతో తాకితే మీ చేతికున్న బ్యాక్టీరియా అంతా మీ ముఖం మీద ఉండిపోతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫోన్ స్క్రీన్ని కంటిన్యూషన్గా వాడటం, ఫోన్ రేడియేషన్ వల్ల చర్మం పాడైపోతుంది. అలాగే నైట్ పడుకొని మార్నింగ్ లేస్తూనే ఫోన్ని చూడటం, ఇతరులకు సెట్ అయిన ప్రొడక్ట్స్ మనకు సెట్ అవుతాయని చూసుకోకుండా వాడేయటం. 70% ప్రాబ్లమ్స్ అన్నీ మనం తీసుకునే ఫుడ్ వల్లే క్లియర్ అయిపోతాయి. ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువ తీసుకోండి. షుగర్ కంటెంట్ తగ్గించండి. షుగర్ అవసరమైన దానికన్నా ఎక్కువ బాడీలోకి వెళ్తే అది మీ చర్మం యొక్క గ్లోని దెబ్బతీస్తుంది. అందమైన చర్మం ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు సరియైన అలవాట్లు పాటిస్తే కొద్ది వారాల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియో సాధారణ అవగాహన కోసం మాత్రమే. తీవ్రమైన మొటిమలు, అలర్జీ లేదా ఇతర చర్మ సమస్యలుంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ మాకు చాలా విలువైన వాళ్ళు. మీకు కనుక నచ్చితే, ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో విలువైన వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ వాణి షెట్టింగ్ ఆఫ్. బాయ్. ఆగండి, మర్చిపోయాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడితే వెంటనే షేర్ చేయండి.